దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో రైతు బంధు కూడా రైతులకు కష్టం తెలిసిన వ్యక్తిగా, రైతుగా రైతు పడ్డ బాధలు దగ్గరగా ఉండి చూసిన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇవ్వడం జరిగింది. కానీ మరి ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతుల పక్షాన ఉందా లేదో తెలియట్లేదు. కానీ మరి రైతులకు ఇస్తున్నటువంటి ఏదైతే రైతు బంధు ఇస్తారని చెప్పి పడకనే నేను గవర్నమెంట్ రాగానే రైతు బంధు ఇస్తున్నది, అట్లానే లోన్లు 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి అయ్యా ఇంకెక్కడున్నది మీ ప్రభుత్వం? మరి రైతులు అడుగుతున్నారు, మాకు రైతు బంధు పడలేదు ఇంతవరకు. మా కాన్స్టిట్యూన్స్ లో, భద్రాచలం కాన్స్టిట్యూన్స్ లో ఇంతవరకు మరి ఎకరం 2 ఎకరాలు పడ్డది తప్ప మిగిలిన రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం మరి రైతులకు రైతు బంధు వేయాలి కదా, కానీ ఇంతవరకు రైతు బంధు వేయలేదు. ఇంకా మరి మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియడం లేదు. ప్రజలు మిమ్మల్ని అసహించుకున్న రోజు దగ్గర పడ్డది. కాబట్టి దయచేసి మీరు రైతు బంధు వేసి రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రిగా మీరు కూడా కేసీఆర్ గారి లాగా పేరు తెచ్చుకోండి. రైతులకు డబ్బులే తక్షణమే మరి రైతు బంధు వేయాలని మేము బీఆర్ఎస్ పార్టీగా, భద్రాచలం బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పి ప్రతిపాదన వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పూర్తి స్థాయిలో రైతాంగాన్ని విస్మరణ చేస్తా ఉంది. గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ సక్రమంగా రైతాంగానికి అందింది. మళ్ళీ ఈరోజు రైతు బంధు సాయం ఆలస్యమైతే ఉంది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే సెల్ ఫోన్ లో మెసేజ్ కోసం రైతులు వెయిట్ చేసేవారు. కానీ ఈరోజు సెల్ ఫోన్ మెసేజ్ కాదు, బ్యాంకులో కూడా ఎక్కడ డబ్బులు పడతాను. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి గొప్పలు చెప్తా ఉంది. అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ రుణమాఫీ ఇప్పటిదాకా అంశాలు లేవనెత్తలేదు. అదేవిధంగా రైతు భరోసా అన్నారు, రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం చేయకుండా కళ్ళబల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చి రైతాంగాన్ని నటిస్తా ఉంది. కాబట్టి మరి ఇది రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంగా కనపడతా ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అందరికీ కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినారు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పినారు, వ్యవసాయ కుటుంబాలకు, వ్యవసాయ కార్మికులకు ఇస్తామని చెప్పినారు. రైతు బంధులకు ఇవాళ ఎవరికి లేకుండా టోటల్ గా కాంగ్రెస్ పార్టీ ఈ సంక్షేమ పథకాలు మొత్తాన్ని అమలుకు దోసుకోకుండా ఒక శ్వేతపత్రం లాంటి విడుదల చేసి అప్పులు ఉన్నాయని చెప్పి ఈ యొక్క విధానాన్ని చెప్పేస్తాం. కాబట్టి తక్షణం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బాంధవులు, రైతు నేస్తం, రైతుల కోసం మరి రైతుల కోసం తప్పించినటువంటి తపన కేసీఆర్ గారి, ఆయన కూడా తపన ఈనాడు కాంగ్రెస్ పార్టీ లేదు. ఖచ్చితంగా రైతు బంధుని తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తాము. నమస్తే అండి, నా పేరు నల్లారాము, అది భద్రాచలం అండి. నేను ఒక రైతుని. నాకు రైతు బంధు నిధులు పడలేదు. గత ప్రభుత్వంలో అయితే ఏటా సీజన్ ఇచ్చారు. నేను ఇప్పుడు దావా కూడా వేస్తున్నాను, ఇప్పుడు వేసాను, అయినా కానీ రాలేదు. గత ప్రభుత్వంలో అయితే ఇప్పటికప్పుడు రైతు బంధు రైతులకు అవసరమైనప్పుడల్లా రైతు బంధు వేస్తే అది తెచ్చుకొని నాటుకోవడానికి, మందులు వేసుకోవడానికి ఉపయోగపడింది. ఆ రకంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి సంక్షేమం రైతులకు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ లో ఇంతవరకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోవాలి. గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో సీజన్ కి అట్లానే ఈ ప్రభుత్వం కూడా ఇస్తే రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి రైతులు అర్థం చేసుకోండి. వారికి సకాలంలో రైతు బంధుకు రైతులకు సాయం చేసి రైతులు పెట్టుబడి ఇస్తే రైతే దేశానికి వెన్నుముక. రైతు లేనిదే దేశం లేదు. కాబట్టి రైతును ఆదుకోండి. దయచేసి మా మనవి వినండి. తెలంగాణలోని రైతులు నడ్డి విడిచే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయకుండా రైతులని
చాలా అరిగోస పెడుతున్నారు. తెలంగాణలోని రైతుల కోసం గత మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతులకి మరి తొలకరి పడ్డ వెంటనే 5,000 రూపాయలు ఎకరానికి, అలాగే వేసంగికి కూడా 5,000 రూపాయలు, ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు రైతు బంధు వేసి రైతుల్ని ఆదుకునేవాడు. అట్లా రైతులందరూ కూడా రైతు బంధు తీసుకొని విత్తనాలు కొనుక్కుని ఎరువులు కొనుక్కుని వ్యవసాయాన్ని సాగించు తెలంగాణలోనే మన భారతదేశంలో ఎక్కువగా పంటలో వరి ధాన్యం పండించే రైతులు తెలంగాణ రైతులకు ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి యొక్క మరి రైతు బంధు దేశానికి ఆదర్శం ఉంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే అసెంబ్లీలో కడియం శ్రీహరి గారు రైతు బంధు మీద వాయిదా తీర్మానం ఇస్తే స్పీకర్ గారు దాన్ని కనీసం వాయిదాల కూడా తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టారంటే ఈ ప్రభుత్వం రైతుల మీద ఏమాత్రం ప్రేమ చిత్తశుద్ధి లేదు. రైతులు ఇప్పటికే చాలా అరిగోసపడుతున్నారు. ఇంతవరకు వాళ్ళకి ఎవరికి కూడా రైతు బంధు పడకపోవడం బాధాకరం. ఎన్నికల టైంలో ఎకరానికి 15,000 ఇస్తారని మొదలుగుట్ట ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప రైతుల్ని ఎటువంటి ఆదుకునేది లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా రైతులందరూ కూడా ఏకంగా ఉండి భవిష్యత్తులో కేంద్రంలో ఢిల్లీలో తెలంగాణ గొంతు వినిపించాలన్నా, తెలంగాణ రైతుల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టాలన్నా బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం. కాబట్టి భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రైతులకి న్యాయం చేయాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.